హలో భోజన ప్రియులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి కిచెన్. ఈ రోజు మన ఇంటి కిచెన్లో మనం తయారు చేసుకోబోతున్నాం యమ్మీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ సేమియా కేసరి. మరి ఈ సేమియా కేసరి యొక్క ప్రాసెస్ను తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి అలాగైతే లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ప్యాన్ హీట్ ఎక్కాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వేసిన నెయ్యి కరిగింది. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి ఫ్రై చేయాలి. జీడిపప్పును గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అందులోనికి 2 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను యాడ్ చేసి ఫ్రై చేయాలి. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ను పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లోకి 1 కప్ ఆఫ్ సేమియాను యాడ్ చేయాలి. సేమియా అనేది మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వేసుకున్న ఈ యొక్క సేమియా అనేది గోల్డెన్ కలర్ లోనికి వచ్చింది. ఇప్పుడు దీనిని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్ లోనికి మనము ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. కదా, ఇప్పుడు మనమైతే 3 కప్పుల నీళ్ళను తీసుకున్నాం. నీళ్ళు ఇలా మరుగుతూ ఉండగానే అందులోనికి 1 టేబుల్ స్పూన్ దంచిన యాలకుల పొడిని వేయాలి. అలాగే అందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫుడ్ కలర్ ను యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. ఈ సమయంలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు సేమియాను ఉడికిందా లేదా అనేది ఇలా గోటుతో విరిచి చూడాలి. చూస్తున్నారు కదండి, మనం తీసుకున్న సేమియా అనేది పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనికి మనము ముందుగా ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పంచదార తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పంచదార తక్కువ తింటున్నట్లయితే అందులోనికి 3/4 కప్ పంచదార తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే
సేమియా అనేది పూర్తిగా ఉడికిన తరువాత మాత్రమే చక్కెర అనేది వేయాలి. ఒకవేళ చక్కెర అనేది సేమియా ఉడకకుండా ఉన్నప్పుడే మీరు వేసినట్లయితే సేమియా కేసరి అనేది కొంచెం గట్టిగా వస్తుంది. అప్పుడు మనకు దాన్ని తినడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా గమనించాలి. ఇప్పుడు మనం అందులోనికి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన స్వీట్ రెసిపీ అనేది ఈ విధంగా దగ్గరికి రాగానే మీరు స్టవ్ని ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క రెసిపీ అనేది చల్లారాక మరింత దగ్గరికి వస్తుంది కాబట్టి. అంతేనండి, సింపుల్ సేమియా కేసరి అయిపోయింది. మీకు నచ్చిన విధంగా ఈ యొక్క రెసిపీని సర్వ్ చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మన ఇంటి కిచెన్.